దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని వివేకానంద చెప్తుండేవారు. ఒక భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలోని మరి ఏ ఇతర దేశంలోనూ లేదు. అలాంటి యువతను కొందరు తమ స్వార్థం కోసం తప్పుదోవ పట్టించి వారి వ్యసనాలకు బానిసలుగా చేయాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీల నుండి లక్షల సొమ్ము తీసుకొని యువతని బెట్టింగ్ యాప్స్కు బానిసలుగా చేస్తున్నారు. దీనిని ఎలాగైనా సరే అడ్డుకట్ట వేయాలని యువతను ఈ బెట్టింగ్స్ బారిన నుంచి తప్పించాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. లోకల్ బాయ్స్ నుండి సినిమా సెలబ్రిటీస్ వరకు ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారో వారి భరతం పడుతున్నారు సజ్జనార్. మీ స్వార్థ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వచ్చి సారీ చెప్తున్నారు. పోలీస్ కేసులకు భయపడి చెప్తున్నారా లేక వాళ్ళలో మానవత్వం పరిమళించిందా అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సైతం తమ అకౌంట్స్ నుంచి డిలీట్ చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్, యూట్యూబర్ హర్ష మీద కేసులు పెట్టి వారిని కటకటాల వెనక పంపారు. సినీ నటి సురేఖ కూతురు ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. బుల్లితెర నటి రీతు చౌదరి ఇంకా కొంతమంది పోలీస్ కేసులు అవుతుండడంతో వీడియో డిలీట్ చేస్తున్నారు. నాన్ వేషన్ అనే యూట్యూబర్తో కలిసి అవగాహన పెంపొందించేలా వీడియోలు చేస్తున్నారు సజ్జనార్. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సైబర్ టెర్రరిస్టుల అకౌంట్స్ను అన్ఫాలో కొట్టండి అని వీసీ సజ్జనార్ గట్టిగానే చెప్తున్నారు. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి, ఎవరైనా బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోతే సమీపం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా సజ్జనార్ పూరుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందనే లభించింది. ప్రజా ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్ కోసం సజ్జనార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.